రాహుల్ గాంధీకి రాజకీయాల మీద ఉన్న దృష్టి తాను ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల మీద ఉండదు అనడానికి తాజా నిదర్శనం వాయనాడు పట్ల ఆయన చూపించిన నిర్లక్ష్యం. కొన్ని దశాబ్దాల పాటు గాంధీల కుటుంబానికి పెట్టని కోటగా నిలిచి, ఆ కుటుంబాన్ని కొన్ని తరాల పాటు లోక్సభ స్థానానికి పంపించిన అమేథీ పట్ల ఇలాగే నిర్లక్ష్యం చూపించి, ఆ ప్రజలకు హామీలు ఇచ్చి నెరవేర్చని గాంధీల కుటుంబానికి గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు. భారతీయ జనతా పార్టీ నాయకురాలు స్మృతి ఇరానీకి పట్టం కట్టి గాంధీల భారం వదిలించుకున్నారు. గత ఎన్నికల్లో అమేథీలో ఓటమి ఖాయమని గ్రహించిన రాహుల్ గాంధీ అప్పటికప్పుడు హడావుడిగా కేరళ రాష్ట్రంలోని వాయనాడ్ నుండి లోక్సభ స్థానానికి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచిన సంగతి తెలిసిందే. అయితే అంతటి భారీ మెజారిటీని అందించినా కూడా గత 5 ఏళ్లలో రాహుల్ గాంధీ పార్లమెంట్ సమావేశాల్లో ఒక్కసారి కూడా వాయనాడ్ పేరును ప్రస్తావించలేదని ప్రస్తుతం ఆయనకు పోటీగా అదే లోక్సభ స్థానం నుండి పోటీ చేస్తున్న సిపిఐ అభ్యర్థి అన్ని రాజా ఆరోపించారు. వాయనాడు ప్రజలు రాహుల్ గాంధీ పట్ల కోపంతో ఉన్నారని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని చెప్పి ఇక్కడ ఓట్లు వేయించుకున్నారని, ప్రధాని కాదు కదా, కనీసం తమ ప్రాంత సమస్యల గురించి పార్లమెంట్లో ఆయన కనీసం ప్రస్తావించలేదని అన్ని రాజా విమర్శించారు. రాహుల్ గాంధీ తీరు పట్ల వాయనాడ్‌లో ప్రజలు అసంతృప్తితో ఉన్నారని ఆమె వ్యాఖ్యానించారు. వాయనాడ్ నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కె. సురేంద్రన్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందేనాయ్.